ద రెస్పాన్స్ ఆఫ్ సర్వో మెకానిజం. లాస్ట్ వీడియోలో ప్రాబ్లమ్ చూసుకున్నాం. ఈ వీడియోలో ఈ ప్రాబ్లం చూసుకున్నాం. సి(t) = 1 + 0.2 × e⁻60t - 1.2 × e⁻10t విచ్ సబ్జెక్ట్ టు ఏ యూనిట్ స్టెప్ ఇన్పుట్. దీంతో యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఏందో చూద్దాం. ప్రాబ్లం కూడా అదే. అప్లై ద ఎక్స్ప్రెషన్ ఫర్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ డిటర్మైన్ అన్డాంప్డ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా(n) అండ్ డాంపింగ్ రేషియో జీటా. డాంపింగ్ రేషియో జీటా అంటాం, అన్డాంప్డ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీని ఒమేగా(n) అంటాం. ఈ రెండు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన అవుట్పుట్ సి(t) అనేది 1 + 0.2 × e⁻60t - 1.2 × e⁻10t. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుందాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సి(t), లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇది మొత్తం. దీనికంటే ముందు మీకు ఫార్ములాస్ తెలియాలి. ఫార్ములాస్ చూడండి. ఇది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 చేసేది 1 అవుతుంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s + a చేస్తే e⁻at. అదే ఇక్కడ -a అంటే ఇక్కడ +a, ఇక్కడ +a అంటే ఇక్కడ -a. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 1 ఉంది. ఓన్లీ 1 ఉంటే ఏం రాసుకోవచ్చు? 1 ప్లేస్లో 1/s రాసుకోవచ్చు. 1/s రాసిన 0.2. ఇక్కడ e⁻60t ఉంది. ఇక్కడ -62 ఉంటే +60 అవుతుంది. s + a కదా, s + a కాబట్టి ఇక్కడ -a ఉంటే ఇక్కడ +a రాయాలి. +60 రాయాలి. -1.2 -10 అనేది 1/s + a. -10 అంటే ఇక్కడ -10 ఉంటే ఇక్కడ ఇక్కడ 10 ఉంటే ఇక్కడ -10 అని రాయాలి. ఇక్కడ -10 ఉంది కాబట్టి 10 అనేది రాసినాం. సి(s) = ఇవన్నీ చూడండి. ఇక్కడ ఇవన్నీ నేను చేసి చూపిస్తాను చూడండి. 1/s + 0.2 × 1/s + 60 -1.2 × 1/s + 10. ఓకేనా. ఇప్పుడు ఎల్సిఎం వచ్చేసి మనకు s × s + 60 × s + 10. ఎల్సిఎం ఎలా చేయాలంటే చూడండి, ఎవరికైతే రాదో వాళ్ళు క్లియర్గా గమనియండి. ఇక్కడ ఏముంది? s ఉంది, ఇక్కడ కూడా s ఉంది. ఇక్కడ s ఉంది, ఇక్కడ s ఉంది కాబట్టి ఇంకా మీరేం మల్టిప్లై చేయడం అవసరం లేదు. ఇక్కడ ఇవన్నీ లేవు కదా డినామినేటర్లు, అంటే దీంతో మల్టిప్లై చేయాలి. s + 60 × s + 10. ఇక్కడ s + 60 ఉంది. s + 60 వదిలేసి రిమైనింగ్ పార్ట్స్తో ఇంటూ చేయాలి. 0.2 రాసిన ఎట్టున్నది అట్నే. ఇంకా రిమైనింగ్ s + 60 వదిలేసి ఇవి s × s + 10 -0.2. s + 10 ఇక్కడ s + 10 ఉంది కాబట్టి వదిలేయాలి. రిమైనింగ్ దాంతో మల్టిప్లై చేయాలి. s × s + 60. ఓకేనా. ఇలా రాసిన ఇంకా మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఇంకా s × s ఏమైంది? s². 60 × s 60s. 60 × 10 ఏమైంది? 600. ఇంకా అలా మనకి ఇలా వచ్చింది. ప్లస్ 0.2 × s 0. s × s s². s × 10 10s -1.2 s × s s². 60 × s 60s. నెక్స్ట్ సి(s) = ఇది మొత్తం ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు లాస్ట్కి ఇలా వస్తుంది. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే మనకు లాస్ట్కి వచ్చేసి సి(s) = 600/s × s + 10 × s + 60. r(s) = 1/s. ఇన్పుట్ వచ్చి స్టెప్ ఇన్పుట్ కాబట్టి మనకు 1/s తీసుకుంటాం. మనకి ఇచ్చింది మనకు స్టెప్ ఇన్పుట్ కాబట్టి మనము కన్ఫర్మ్గా r(s) = 1/s తీసుకుంటాం. మనం ఫార్ములా సి(s) = r(s) × c(s). r(s) అంటే 1/s, c(s) అంటే 600/s + 60 × s + 10. సి(s) = r(s) × 600/s + 60 × s + 10. ఇప్పుడు ఈ r(s) అనేది పైన ఉంది, ఇటు సైడ్కి వస్తే కిందకి వస్తుంది. అప్పుడు సి(s) r(s) = 600/s² + 76s ఏమైంది? s² అయింది. 60s రాసిన 60 × 100 10 ఏమైంది? 600 అవుతుంది. ఇలా రాసిన తర్వాత మనకి ఇది వచ్చింది. (600/s² + 70s + 600). ఇది మనకు సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కాబట్టి దీంతో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది లాస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పిన. సెకండ్ ఆర్డర్ అని మనం ఎలా అనుకుంటాం? s² వచ్చింది కదా, పవర్లో స్క్వేర్ ఉంది కాబట్టి ఇది సెకండ్ ఆర్డర్. దీంతో కంపేర్ చేయాలి. ωn²/s² + 2 ωns + ωn²తో కంపేర్ చేయాలి. కంపేర్ విత్ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్. సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఇక్కడ ωn² ఉంది, ఇక్కడ 600 ఉంది. ωn² = 600, ωn = √600. అప్పుడు ఏమవుతుంది? √600 వచ్చేసి 24.4 rad/s. ఇప్పుడు 2 ωn ఇక్కడ 70. రెండు కంపేర్ చేస్తే జీటా ఈక్వల్ టు ఏమైంది? 2 × ωn. ωn అంటే 24.4. జీటా అనేది అంతా
క్యాష్తో క్యాలిక్యులేట్ చేస్తే 1.43 అవుద్ది. ఇప్పుడు 1.43 అనేది మనకు గ్రేటర్ దాన్ 1 కాబట్టి మనకి ఇచ్చిన సిస్టమ్, మై సిస్టమ్ ఈజ్ ఓవర్ డాంపింగ్ కండిషన్ కాబట్టి మన సిస్టమ్ వచ్చేసి ఓవర్ డాంపింగ్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి జీటా వాల్యూ. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.